రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీకి పయనమవుతున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ కార్యాలయంలో చర్చించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ ఆఫీసులో సమావేశం జరగబోతుంది. ఈ అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణపై కొన్ని వారాలుగా జోరుగా చర్చ కొనసాగుతోంది. దీంతో ప్రతి జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవికి భారీగా దరఖాస్తులందాయి. పార్టీ పునర్నిర్మాణం, బలమైన స్థానిక నాయకత్వం ఏర్పరచడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ప్రత్యేక వ్యూహం రూపొందించారు. ఈ నెలాఖరు కల్లా నియామక ప్రక్రియ కంప్లీట్ చేసేలా ఏఐసీసీ ఆదేశాలు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏఐసీసీ నేతలు రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో స్థానిక నేతల ప్రభావం, పార్టీ కార్యకలాపాల స్థాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను సమీక్షించారు. ఈ నివేదిక ఆధారంగా తుది జాబితా ఖరారు చేయబోతున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, జూబ్లీ ఉప ఎన్నికలపై కూడా హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై అటు అధిష్టానం ఆరా తీయబోతున్నట్టుగా తెలుస్తోంది.